హలో అండి, ఎలా ఉన్నారు? మొన్న వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకుందాం అంటే అస్సలు కుదరలేదు. అందుకని చెప్పేసి 4వ వారం అయితే పెట్టుకుంటున్నాను. ముందు రోజే పనులు కొన్ని చేసి పెట్టుకున్నాం అంటే ఉదయాన్నే తొందరగా అయిపోతాయి అని చెప్పేసి మంచిగా చింతపండు గుజ్జునైతే పులిహార కోసం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత తోరణాలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. శనగలు కూడా నానేసాను. చూసారు కదా, గుడ్ నైట్ చెప్పేసి పనుకొని ఉదయాన్నే లేచేసాను. ఉదయాన్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసేసుకొని పులిహార కోసం అని రైస్ అయితే కడిగి పొయ్యి మీద పెట్టేసి పూజకు సంబంధించినవి అన్నీ రెడీ చేసేసుకున్నాను. ఇంక ఈలోపు మా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, ఈలోపు బయట ముగ్గులు కూడా పెట్టేసుకున్నానండి. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ కింద ఉప్మా అయితే చేశాను. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నిదానంగా అయితే ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నన్ను అసలు పూజ కూడా చేసుకొని చక్కగా స్నానం చేసి వచ్చి నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నైవేద్యాలు అయితే పొంగలి, దద్దోజనం, దాంతోపాటు చింతపండు పులిహార అయితే చేశానండి. తర్వాత మంచిగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ముత్తైదువుల కోసం అని చెప్పేసి తాంబూలాలు కూడా రెడీ అయిపోయినాయి. బాయ్ ఫ్రెండ్స్.